నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్। ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక ట్రైన్ జర్నీని చేద్దాం। అది వచ్చి సికింద్రాబాద్ నుండి వరంగల్ వరకు మేము ట్రైన్ జర్నీ సికింద్రాబాద్ నుండి వరంగల్ వరకు గల చిన్న చిన్న గ్రామాలలో కూడా ఆగుతూ ఈ రైలు ప్రయాణిస్తుంది। మన ట్రైన్ జర్నీని ప్రారంభించబోయే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ। ఇప్పుడు మనం ఉన్నది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్। ఇక్కడ గల ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుండి మన ట్రైన్ బయలుదేరుతుంది। ఇదే మనం ప్రయాణించబోయే మెమూ ట్రైన్। ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం 9:35 బయలుదేరుతుంది। మన ప్రక్క ప్లాట్ఫామ్లో ఉన్న ఈ రైలు వచ్చి సికింద్రాబాద్ నుండి రాయ్పూర్ వైపు వెళుతుంది। ఇప్పుడు మనం ప్రయాణించబోయే ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 07462। ఇది వచ్చి ప్యాసింజర్ రైల్। దీని కోచ్లు అన్నీ కూడా అన్రిజర్వ్డ్గా ఉంటాయి। రైల్వే స్టేషన్లోనే టికెట్ పర్చేజ్ చేయాలి లేదా యూటీఎస్ యాప్లో కూడా ఆన్లైన్లో టికెట్స్ పర్చేజ్ చేయవచ్చు। ఈ ఇంజిన్ నెంబర్ వచ్చి 39271 వ్యాగ్ 7 లోకోమోటివ్। పైన ఉన్న బ్రిడ్జ్ వచ్చి హైదరాబాద్ మెట్రో। ఇది వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్। ఈ స్టేషన్ కోడ్ SC। ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి। అలాగే ఇది వచ్చి దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం। ఈ స్టేషన్ను 1874లో ఓపెన్ చేశారు। 1993లో విద్యుద్దీకరణ చేశారు। దీని పూర్వనామం నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే। సికింద్రాబాద్ నుండి ప్రతిరోజు 36.5 మిలియన్ ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు। హాల్ట్లో ఉన్న ఈ రైలు సికింద్రాబాద్ నుండి భువనేశ్వర్ వైపు ప్రయాణిస్తుంది। ఇక్కడ మరొక ట్రైన్ ఉంది కానీ బోర్డు లేదు। సికింద్రాబాద్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ మౌలాలి। ఈ స్టేషన్ కోడ్ MLY। 9:50 మన ట్రైన్ మౌలాలి రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1కి చేరుకుంది। ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి। ఈ రైల్వే స్టేషన్ను 1920లో ప్రారంభించారు। మౌలాలి రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజు 2500 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు। ఇక్కడ లోకోమోటివ్ షెడ్ కూడా ఉంది। మౌలాలి నుండి మొత్తం 139 లోకోమోటివ్లు నడుస్తూ ఉంటాయి। మౌలాలి తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి చర్లపల్లి। ఉదయం 9:59 మన ట్రైన్ చర్లపల్లి చేరుకుంది। ఈ స్టేషన్ కోడ్ CHZ। మన జర్నీలో ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుండి వరంగల్ వరకు మొత్తం 16 స్టేషన్స్లో ఆగుతుంది। చర్లపల్లి రైల్వే స్టేషన్ను రెన్యువేషన్ చేస్తున్నారు। త్వరలో దీనిని ప్రారంభిస్తారు। ఇక్కడ మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి। ఈ ట్రైన్ వచ్చి సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వైపు వెళుతుంది। గట్కేసర్ వచ్చే ముందు కుడివైపున ఈ అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి। ఇవి ఏమిటో కనుక మీకు తెలిస్తే కమెంట్ చేయండి। మన రైల్ పైన ఉన్న ఈ బ్రిడ్జ్ వచ్చి ORR। ఇక్కడే మన ట్రైన్ గట్కేసర్ స్టేషన్లోకి ఎంటర్ అవుతోంది। చర్లపల్లి తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి గట్కేసర్। ఈ స్టేషన్ కోడ్ GT। 10:10 మన ట్రైన్ గట్కేసర్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2కు చేరుకుంది। ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి। హైదరాబాద్ పరిధిలో ఇదే చివరి రైల్వే స్టేషన్।
ఈ బ్రిడ్జ్ వచ్చి ఘట్కేసర్ మెయిన్ రహదారి. మన ట్రైన్ ప్రక్కన మనతో వస్తున్న ఈ రహదారి హైదరాబాద్ వరంగల్ హైవే. ఇప్పుడు మన ట్రైన్ బీబీనగర్ రైల్వే స్టేషన్లోకి వెళుతోంది. 10 గంటల 20 నిమిషాలకు మన ట్రైన్ బీబీనగర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నంబర్ 2కు చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చి BN. బీబీనగర్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి భువనగిరి. ఈ స్టేషన్ కోడ్ BG. ఉదయం 10 గంటల 35 నిమిషాలకు మన ట్రైన్ భువనగిరి చేరుకుంది. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. భువనగిరి తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ యాదాద్రి. ఇది వచ్చి రైగిరి చెరువు. ఇది యాదగిరిగుట్ట ఫ్లైఓవర్ను ఆనుకొని యాదాద్రి రైల్వే స్టేషన్ ఉంటుంది. ఉదయం 10 గంటల 42 నిమిషాలకు మన ట్రైన్ యాదాద్రి రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2కు చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ YADD. యాదగిరిగుట్టకు వెళ్ళాలి అనుకునేవారు ఈ స్టేషన్లో దిగాలి. ఇక్కడ కూడా అభివృద్ధి పనులు చాలా జరుగుతున్నాయి. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది యాదగిరిగుట్ట ఆలయం. యాదాద్రి తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి వంగపల్లి. ఈ స్టేషన్ కోడ్ WP. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఉదయం 10 గంటల 50 నిమిషాలకు మన ట్రైన్ వంగపల్లిలోని ప్లాట్ఫామ్ నెంబర్ 2కు చేరుకుంది. ఇది వచ్చి చాలా చిన్న రైల్వే స్టేషన్. వంగపల్లి తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి ఆలేర్. ఇది వచ్చి హైదరాబాద్ జనగాం హైవే. ఈ స్టేషన్ కోడ్ వచ్చి ALER. ఉదయం 10 గంటలకు మన ట్రైన్ ఆలేర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2కు చేరుకుంది. ఈ స్టేషన్లో మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మన ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి పెంబర్తి. ఈ స్టేషన్ కోడ్ PBP. ఉదయం 11 గంటల 10 నిమిషాలకు మన ట్రైన్ పెంబర్తి రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2కు చేరుకుంది. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ట్రైన్ పెంబర్తి రైల్వే స్టేషన్ చేరుకునే సమయానికి వందే భారత్ రైలు సికింద్రాబాద్ వైపు వెళుతోంది. ఈ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. పెంబర్తి తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ జనగాం. ఈ స్టేషన్ కోడ్ ZN. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ వచ్చి జనగాం సిద్దిపేట రహదారి. మన ట్రైన్ 11 గంటల 18 నిమిషాలకు జనగాం రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇది వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇక్కడ కూడా రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ చాలా పెద్ద ప్లాట్ఫామ్ కూడా నిర్మిస్తున్నారు.
జనగాం తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ రఘునాథ్పల్లి. ఈ స్టేషన్ కోడ్ RGP. ఉదయం 11:30 మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కు చేరుకుంది. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ స్టేషన్ చాలా చిన్నది. మన ట్రైన్ ఇక్కడ కూడా ఆగుతుంది. సికింద్రాబాద్ నుండి వరంగల్ వరకు గల అన్ని స్టేషన్లలో మన ట్రైన్ ఆగుతుంది. రఘునాథ్పల్లి తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ ఘన్పూర్. ఈ స్టేషన్ కోడ్ వచ్చి GNP. ఉదయం 11:43 మన ట్రైన్ ఘన్పూర్ స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2కు చేరుకుంది. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది కూడా చాలా చిన్న రైల్వే స్టేషన్. ఘన్పూర్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి పెండ్యాల్. ఈ స్టేషన్ కోడ్ PQL. ఉదయం 11:57 మన ట్రైన్ పెండ్యాల్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2కు చేరుకుంది. స్పీడోమీటర్ ప్రకారం మన ట్రైన్ మ్యాక్సిమం ఈ స్పీడ్లో ప్రయాణిస్తోంది. పెండ్యాల్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ కాజీపేట్ జంక్షన్. ఈ స్టేషన్ కోడ్ KZJ. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది వచ్చి కడిపికొండ బ్రిడ్జ్. మధ్యాహ్నం 12:06 మన ట్రైన్ కాజీపేట్ జంక్షన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2కు చేరుకుంది. ఇప్పుడు మరొక వందే భారత్ ట్రైన్ కాజీపేట్ జంక్షన్ దాటుతోంది. ఈ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. సికింద్రాబాద్ నుండి వరంగల్ వరకు దాదాపుగా అన్ని స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ స్టేషన్లో చాలా లోకోమోటివ్స్ ట్రైన్స్ ఆగి ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి 8 ట్రైన్స్ మొదలవుతాయి. అలాగే 8 ట్రైన్లకు ఇది వచ్చి చివరి స్టాప్. అలాగే కాజీపేట్ జంక్షన్లో మొత్తం 148 ట్రైన్స్ ఆగుతాయి. కాజీపేట్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి మన డెస్టినేషన్ పాయింట్ అయిన వరంగల్. దాదాపుగా 12:15 మన ట్రైన్ వరంగల్ చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ WL. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి ఒక ట్రైన్ మొదలవుతుంది. ఒక ట్రైన్కి వరంగల్ చివరి స్టాప్. అలాగే 184 రైళ్లు ఈ వరంగల్ రైల్వే స్టేషన్లో ఆగుతాయి. సికింద్రాబాద్ నుండి వరంగల్ చేరుకోవడంతో మెమూ ట్రైన్ నెంబర్ 07462లో మన ప్రయాణం పూర్తయింది. మెమూ అంటే మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అని అర్థం. ఈ ట్రైన్ టికెట్స్ ఆన్లైన్లో UTS యాప్లో బుక్ చేసుకోవచ్చు. అయితే మీరు రైల్వే స్టేషన్ నుండి ఒక 40 మీటర్ల దూరంలో ఉండి
ఈ యాప్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి. రైల్వే స్టేషన్లో ఉండి మీరు ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోలేరు. లేదా మీరు ట్రైన్ ఎక్కే రైల్వే స్టేషన్లోని టికెట్ కౌంటర్లో కూడా టికెట్స్ తీసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.